రెండు మీద ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. స్లోలీ కమ్ బ్యాక్. మళ్ళా శ్వాసను తీసుకోండి, శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగండి. సో ఈ విధంగా వంగడం ద్వారా ఏమవుతుంది, పొట్ట కండరాలన్నీ కూడా చక్కగా వ్యాయామం జరిగి పొట్టలో ఉన్న కొవ్వులు తగ్గించేసేసి చాలా స్లిమ్గా తయారవుతుంది. ఇందాక మా బాలప్ప గారు చెప్పారు ప్యాంట్లన్నీ లూజ్ అయిపోయాయి. సో ఆ రకంగా మిమ్మల్ని చాలా స్లిమ్గా యువకుల్లా తయారు చేస్తుంది. స్లోలీ కమ్ బ్యాక్. చేతులు దించండి, మోకాలు మీద నిలబడండి, మోకాలు కాస్త వెడల్పుగా ఉంచుకోండి, వెనకాల కాళ్ళు కూడా. ఈ ఆసనం వేస్తే థైరాయిడ్ సమస్యలకు వజ్రాయుధంగా పనిచేస్తుంది. ఇలా చాలా మంది ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఇది థైరాయిడ్ గ్రంథి మెడద చితాకోక చితాకంలో. ఈ ఆసనం యొక్క ప్రభావం వెన్ను కండరాల మీద, ఛాతీ కండరాల మీద మరియు మెడ కండరాల మీద థైరాయిడ్ మీద చాలా ప్రభావం కలిగేస్తుంది. రెండు చేతులు నడుపు మీద పెట్టుకోండి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ శరీరాన్ని పూర్తిగా వెనక్కి ఉంచండి. తలని, మెడని, ఛాతీని బ్యాలెన్స్ చూసుకోండి. సో ఈ ఆసనాన్ని శరీరానికి ఇలా ఉంచడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ అంతా కూడా సంకోచ వాకోచాలు బాగా స్ట్రెచింగ్ జరుగుతుంది. తద్వారా థైరాయిడ్ పనిచేసే గ్రంథి దాని అంతా అదే పనిచేస్తూ ఉంటుంది. స్లోలీ కమ్ బ్యాక్. మరొకసారి చేద్దాం. శ్వాసను తీసుకుంటూ మరొకసారి వెనక్కి వెళ్ళండి. ఇది అర్ధ ఉష్ట్రాసనం. ఈ ఆసనం ద్వారా మెడ నొప్పులు కూడా పోతాయి. స్లోలీ కమ్ బ్యాక్. సిట్టింగ్ వజ్రాసన.